హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు కానీ అలా చూసినట్లయితే ఇమీడియట్ గా నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 66వ భాగం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా గాయత్రి మనుకి చెప్తుంటే గజేంద్ర భూపతి ధనుంజయ భూపతికి చెప్తున్నాడు. ఈ పాయింట్ మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గాయత్రి చెప్పేదంతా మను వింటుంది. ఎక్కడ పడిపోతానోనని రాఘవ మెడ చుట్టూ చేతులేసి గట్టిగా కళ్ళు మూసుకుని ఉండిపోయింది ఆ అమ్మాయి. ఎంతకీ తనకి దెబ్బ తగలకపోవడంతో మెల్లిగా ఒక కన్ను తెరిచి తను మరొకరి ఒళ్ళో ఉండడం చూసి రెండు కళ్ళు తెరిచి కంగారుగా, ఎవరయ్యా నువ్వు? ఆడపిల్లనిలా పట్టుకోవడానికి బుద్ధి లేదు అనడంతో స్పృహలోకొచ్చి కంగారుగా తనని దించేశాడు రాఘవ. చూడండి, నేనేం కావాలని పట్టుకోలేదు, కింద పడుతుంటే పట్టుకున్నానంతే. పడితే పడతాను, నీకెందుకు అని గయ్యమంటుంటే, సారీ అండి, ఇంకోసారి ఇలా పడిపోతే అలానే వదిలేస్తానులేండి. సరేసర్లే కాని ఈ ఊర్లో గవర్నమెంట్ బిల్డింగ్ ఎక్కడుంది? ఇక్కడి నుండి కాస్త దూరంలో ఉంది, కాస్త నడవాలి. అలాగా అని చుట్టూ చూస్తుంటే, ఇంతకీ మీదేవూరు? ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదు మిమ్మల్ని అని అడిగాడు రాఘవ. నువ్వు చూడాలంటే నేను రావాలిగా. దేవుడా, అదేనండి, ఇక్కడికి ఏ పని మీద మీరొచ్చారు అని అడుగుతున్నా. అదా, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను. ఆర్కియాలజీనా? ఇక్కడేం పని అని తనలో తనే అనుకుంటుంటే, ఆర్కియాలజీ అంటే అర్థం కాలేదా? నిన్ను చూసి బాగా చదువుకున్నావనుకున్నాను, వేలిముద్ర బ్యాచా అనగానే ఆ అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచేసుకున్నాడు రాఘవ. చూడు, ఆర్కియాలజీ అంటే పురావస్తు శాఖ. ఈ ఊర్లో ఎన్నో ఏళ్ల నాటి నిధి ఉందని తెలియంది, దాన్ని తవ్వించడానికి వచ్చాను. అలాగా అని ఏదో ఆలోచిస్తుంటే, ఇంతకీ నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు? నేను ఈ పొలము అని ఏదో చెప్పబోతుంటే, ఓ, పొలంలో పనిచేస్తున్నావా? కాని నిన్ను చూస్తే కూలివాడిలాగా లేవే అన్న అమ్మాయి మాటకి దెబ్బకి షాక్ కొట్టినట్లయింది. ఈ పిల్లకి చెప్పడం తప్ప వినడం రాదనుకుంటా అనుకుంటుంటే, సరేగాని నాకు గవర్నమెంట్ బిల్డింగ్కి వెళ్ళడానికి దారి చూపిస్తావా? సరేనండి, ఇదిగో నా లగేజ్ కూడా తీసుకురా అంటూ బ్యాగ్స్ తన చేతిలో పెట్టి నడుస్తుంటే, ఒరే రాఘవ, పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశావురా, ఇలా కూలీగా తయారయ్యావు? తొందరగా రావయ్యా. ఆ వస్తున్నానండి అని తన వెనకే వెళ్ళాడు రాఘవ. కాసేపటికి, ఇదేనండి మీరడిగిన ఇల్లు. ఎవ్వరూ లేకపోవడంతో బూత్ బంగ్లాని కనిపిస్తుంటే, అమ్మో, ఏంటిలా ఉంది? ఎవరూ వాడట్లేదు కదా, అందుకే ఇలా ఉండుంటుంది. చూడు, ఎవరైనా క్లీన్ చేయడానికి ఉంటే పంపకూడదు, చూస్తుంటే భయంగా ఉంది. ఇప్పటికిప్పుడంటే కష్టం, కావాలంటే జమీందార్ గారి బంగ్లా దగ్గరలోనే ఉంది, మీరక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండొచ్చు. జమీందార్ బంగ్లా అంటే భూపతి వాళ్ళదా అని అడిగింది ఆ అమ్మాయి. వాళ్ళు మీకు తెలుసా? లేదు, ఇక్కడ నిధిని దాచింది ఆ వంశం వాళ్లే కదా, అలా తెలుసు. ఓ అదా, సరే అయితే వెళ్దామా? కానీ అక్కడ ఎవరుంటారు, మంచివాళ్లేనా అని భయంగా అడిగింది. అలాంటి భయాలేమీ అవసరం లేదండి, మీరు హ్యాపీగా అక్కడ ఉండొచ్చు, నన్ను నమ్మండి. సరే అయితే అని బంగ్లాకు రాఘవతో పాటు బయలుదేరింది ఆ అమ్మాయి. అవును, నువ్విక్కడేం చేస్తుంటావు? నీ పేరేంటి? నా పేరు రఘు, జమీందార్ గారి బంగ్లాలోనే పనిచేస్తుంటానులేండి. అవునా, మీ జమీందార్ గారు మంచివారేనా? ఏ, ఎందుకలా అడిగావు? ఏం లేదు, నాకీ రాజవంశాల మీద పెద్దగా మంచి ఒపీనియన్ లేదు. అలాగా అని నవ్వుకుని బంగ్లాకి తీసుకెళ్లాడు రాఘవ. ఇదేనండి బంగ్లా. అమ్మో, నిజంగానే బంగ్లాలా ఉంది అంటూ లోపలికి నడిచిందా అమ్మాయి. శర్మ అంటూ అరుంధతమ్మ శర్మతో మాట్లాడుతుంది. ఏంటమ్మా, రాఘవ ఇంకా ఇంటికి రాలేదేంటి అని అడుగుతుంటే, ఏమోనమ్మా, కారు కూడా రోడ్డు మీదే వదిలేసి వెళ్లారు. చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళాడబ్బా అనుకుంటుంటే, లగేజ్ మోసుకుంటూ ఇక్కడ మీ సొంత ఇంట్లో ఉన్నట్టు ఉండొచ్చు అంటూ వస్తున్నాడు రాఘవ. అలాగా అంటూ ఆ అమ్మాయి చుట్టూ చూస్తుంటే, అరే రాఘవ
అనబోతున్న వాళ్ళిద్దరినీ వెనక నుండే నోటి మీద చేయి పెట్టి సైలెంట్గా ఉండమన్నట్టు సైగ చేశాడు రాఘవ. వాళ్ళిద్దరూ ఏం అర్థం కాక మొఖాలు చూసుకున్నారు. ఈవిడేనండి మా అమ్మగారు అనగానే అమ్మగారా అనుకుంటూ తన వైపు చూసింది. నమస్కారమండి అంటూ నవ్వుతూ వినయంగా చేతులు జోడించింది ఆ అమ్మాయి. క్రీమ్ కలర్ చీరకి ఆరెంజ్ పువ్వులున్న చీర కట్టుకుని పొడవైన జడలు సైడ్కి గులాబీ పెట్టి నింగిలోని చందమామ నేల మీదకొచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది. తదేకంగా తననే చూస్తూ ఈ అమ్మాయి అమ్మగారు ఈ అమ్మాయి మన ఊర్లో తవ్వకాలు జరిపించడానికి వచ్చారు. ఈ రోజుకి ఇక్కడే ఉంటారు అని రాఘవ ఒత్తి పలుకుతుంటే ఇద్దరూ అర్థమైనట్టుగా అలాగా అర్థమైంది, చాలా బాగుంది అంటే ఏంటి బాగుంది అంది. అదేనమ్మా నువ్వెన్ని రోజులు కావాలన్నా ఇక్కడుండొచ్చు అని ఇల్లరా అంటూ దగ్గరికి పిలిచి నీ పేరేంటమ్మా అని అడిగింది అరుంధతమ్మ. అవును ఈ అమ్మాయి పేరేంటో అడగనేలేదే అని రాఘవ మనసులో అనుకుంటుంటే నవ్వుతూ మీనాక్షి అండి అందా అమ్మాయి. మీనా, సచ్ ఎ నైస్ నేమ్ అని రాఘవ అనుకుంటే నీలాగే నీ పేరు కూడా చాలా బాగుందమ్మా. నవ్వి ఈ ఒక్కరోజు ఇక్కడ షెల్టర్ ఇస్తే చాలండి, రేపు ఇల్లు క్లీన్ చేసుకుని వెళ్ళిపోతాను. భలేదానివే, మా ఇంటి గెస్ట్వి, అప్పుడే వెళ్ళనిస్తానా, పద అంటూ తనతో తీసుకెళ్తూ ఇదిగో రఘు, అమ్మాయికి గది రెడీ చేయమని పనివాళ్లకి చెప్పు అని నువ్వు పదమ్మా అని మీనాక్షిని తీసుకెళ్ళింది అరుంధతమ్మ. శర్మ నవ్వుతూ చూస్తుంటే ఏంట్రా అలా చూస్తున్నావు, ఈ మీనాక్షి గారు కాబోయే రాణి మీనాక్షిదేవి గారన్నమాట అంటుంటే వెళ్తున్న తన వైపు చూసి నవ్వుతూ అప్పుడేనా, చూద్దాం. నిన్నెవర్రా వద్దనేది, అవును నువ్వేంటి పనివాడివని చెప్పావు. నేనెక్కడ చెప్పాను, తనే అలా ఫిక్స్ అయింది. ఇది మంచిదేలే, తనకి జమీందార్ ఫ్యామిలీ మీద గుడ్ ఇంప్రెషన్ లేదు. ఓ అందుకే రాజావారు ఇలా దగ్గరవుతున్నారా, ఏడ్చావు గాని మీరు కూడా అలానే చెప్పండి అనడంతో సరేనన్నాడు శర్మ. రఘు, ఏంటమ్మా, ఏరా పనిచ్చేవాడివి పనివాడిగా పరిచయమయ్యావన్నమాట. చిన్నగా బ్లష్ అవుతూ అమ్మా అది అంటుంటే మీనా నాకు చాలా బాగా నచ్చిందిరా. నచ్చాల్సింది తనకు కూడా అమ్మా, నువ్వు నచ్చకపోవడమా. ఆడపిల్ల మనసులో స్థానం సంపాదించడం అంత తేలిక కాదమ్మా, కానీ తను నాకు బాగా నచ్చింది. నా మనసులో స్థానం సంపాదించాకే నేనెవరో చెప్తాను. సరే నీ ఇష్టం అని వెళ్ళిపోతుంటే అమ్మా ఏంటి నాన్నా, మన ఊర్లో గుప్త నిధులున్నాయా అని అడిగాడు రాఘవ. ఏమోరా నాక్కూడా తెలీదు, కానీ మీ తాతగారు కూడా ఒకసారి మాటల సందర్భంలో ఈ వంశం పూర్వీకులు ఈ ఊర్లో ఎక్కడో నిధిని దాచారని చెప్పాడు. నిజమా? అవును, కానీ అదెంతవరకు నిజమో తెలియదు నాన్నా. మరి తాతయ్య దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదా? ఆయన వయసులో ఉండంగా చేశారంట, కానీ 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 ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టగానే ఆయన కల్లో దాదాపు 50 అడుగుల ఎత్తున్న 5 తలల నాగేంద్రుడు ఉగ్రరూపంతో కాటేయబోతున్నట్టు అనిపించిందంట. అది కలే అయినా ఆయనకి మాత్రం నిజంగానే జరిగినట్టు అనిపించిందట. అంటే మనూర్లో నిజంగానే నిధులున్నాయా అమ్మా? అది ఆ భగవంతుడికి తెలియాలి. కాని ఆ పరమేశ్వరుడు మన ఇలవేల్పు, ఆయన మెళ్ళో ఉన్న సర్పం భయపెట్టిందంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటని మీ తాతగారు ఆ ప్రయత్నాన్ని విరమించారు. ఇది కూడా మాటల సందర్భంలో నాకు మీ నాన్నగారికి చెప్పారు తప్ప చెప్పాలని చెప్పలేదు. అలాగా, సర్లేమా నువ్వెళ్ళి పడుకో. ఏంటిది, ఈ ఊర్లో గుప్త నిధులున్నాయని నాకే తెలీదు, మరి వీళ్ళకెలా తెలిసింది అని ఆలోచనలో పడ్డాడు రాఘవ. అమ్మా నేనిక వెళ్తాను అని మీనాక్షి అంటే ఎక్కడికి? నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇల్లిచ్చారు, క్లీన్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేయాలి. అదేంటమ్మా ఇంత పెద్ద బంగ్లాలో నీకు చోటు లేదనుకున్నావా? అది కాదండి, మీకు ఇబ్బంది ఎందుకని. అలా అని నేను చెప్పానా? చూడు, నువ్వు మా ఊరొచ్చిన అతిథివి, నిన్ను కంటికి రెప్పలా చూసుకోవడం మా బాధ్యత. కానీ ఇంకేంటమ్మా? అది కాదండి, మీ అబ్బాయి ఏమంటారోనని. వాడు ఊరెళ్ళాడు, ఇప్పుడప్పుడే రాడు, వచ్చినా ఏమీ అనడు, నువ్వు దాని గురించి ఆలోచించకు అనడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయింది మీనాక్షి. ఆనంద్, ఎగ్జామ్స్ ఎలా రాశావు అని అడిగాడు గాయత్రిని. ట్రైనింగ్ ఇచ్చిందెవరు? ది గ్రేట్ ఆనంద భూపతి కదా, సూపర్గా రాశాను. ఆ మాటకి నవ్వు ఊరుకుంటే నందు మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? మళ్ళీ మొదలెట్టావా? ఏంట్రా అలా అంటావు? ఈ సంవత్సరంలో మన స్టడీస్ అయిపోతాయి కదా, పెళ్లి చేసుకోవద్దా? అబ్బా చేసుకుందాంలే గాయత్రి. అది కాదు నందు, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. కంగ్రాచులేషన్స్, పెళ్లికి నన్ను ఖచ్చితంగా పిలువు.
కోపంగా అరుస్తూ భుజం మీద కొడుతూ ఆటలుగా ఉందా నీకు అని అడిగింది. గట్టిగా నవ్వుతూ తనని ఒళ్ళోకి లాక్కొని, చూడు, మన పెళ్ళవ్వాలంటే ముందు మా అన్నయ్య పెళ్ళవ్వాలి. అంతవరకు మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలరా? కావాలంటే నేనొచ్చి మాట్లాడతాను, యూ డోంట్ వరీ. ఎప్పుడు ఇదే మాట చెప్తావు. ఇంతలో ఆనంద్, ఆప్కో ఫోన్ మిల్ గయా అని ఫ్రెండ్ చెప్పడంతో హా ఆ రహా హై అంటూ వెళ్తుంటే వెనకే గాయత్రి కూడా వెళ్ళింది. హలో అనగానే, ఆనంద్ ఎలా ఉన్నావురా అన్న రాఘవ గొంతుకు, నేను బాగున్నానన్నయ్య, నువ్వు అమ్మ శర్మ అంతా ఎలా ఉన్నారు? బానే ఉన్నాం. ఇంకేంటి, ఎలా చదువుతున్నావు? ఎగ్జామ్స్ అన్నీ ఇంకా ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి? ఇంకో 1 మంత్లో వచ్చేస్తానన్నయ్యా అంటుంటే పక్క నుండి గాయత్రి, ఏయ్ మన విషయం చెప్పు అని సైగ చేస్తుంది. ఏంట్రా పక్కన సౌండ్స్ వస్తున్నాయి? ఏం లేదన్నయ్యా, పక్కన పిట్టలింటేను తోలుతున్నా. సరే అన్నయ్య ఉంటాను అని చెప్పి పెట్టేశాడు ఆనంద్. నవ్వుకుని దొంగ పిట్టలు అనుకుంటూ ఫోన్ పెట్టేశాడు రాఘవ. చేతికి బ్యాగ్ పట్టుకుని ఊరంతా చూస్తూ వస్తున్న మీనాక్షికి తన పని ఎక్కడి నుండి మొదలెట్టాలో అర్థం కాలేదు. ప్రద్యుమ్నపురం గురించి తన ఇన్వెస్టిగేషన్లో తెలుసుకున్న దాన్ని బట్టి ఆ ఊర్లో ఉండే శివాలయం చుట్టుపక్కలే ఆ నిధి ఉందని తెలుస్తుండడంతో అక్కడికే వెళ్ళింది. పూర్వకాలపు చాలా పెద్ద శివాలయం. చుట్టూ ఎత్తైన ప్రహరీ, మధ్యలో కోనేరు, 5 గదులుగా ఉన్న గంట మండపాలు చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. వావ్, ఎంత బాగుందో ఈ గుడి అనుకుంటూ తన బ్యాగ్లో నుండి ఫైల్ తీసి అందులో ఉన్న గుడి ఫోటోని పోల్చి చూసుకుంటూ, ఈ గుడే. మనసులో ఈ గుడే, ఖచ్చితంగా ఇక్కడ కాని ఈ చుట్టుపక్కల కాని నిధి భూస్థాపితం చేయబడింది. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం తాళపత్రాలు కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నాయి. వాటిని కనుక్కున్నానంటే అందులో క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కానీ వాటిని తెలుసుకోవాలంటే వెతకాలి. ఎలా వెతకను అనుకుంటుంటే, ఏంటి గుళ్ళోకెళ్లకుండా ఇక్కడే నిలబడ్డారు అని వినపడ్డ రఘు గొంతుకు తల తిప్పి చూసింది. మీరా? మీరు అవసరం లేదు, నా పేరు రఘు, అలానే పిలవచ్చు. అయితే నా పేరు మీనా, అలానే పిలవచ్చు. సరే మీనా, ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రఘు, నా ప్రయత్నం ఎక్కడి నుండి మొదలెట్టాలో తెలియట్లేదు. అంటే ఇక్కడ తవ్వకాలు జరిపించాలి. తవ్వకాలా? కానీ అదంత ఈజీ కాదు, ఊర్లో వాళ్ళు ఒప్పుకోరు. అదే ఆలోచిస్తున్నా. మీ జమీందార్ గారేమైనా హెల్ప్ చేస్తారా? ప్రస్తుతానికైతే ఆయన ఊర్లో లేడు. వచ్చాకైనా హెల్ప్ చేస్తాడా అని. ఏం హెల్ప్ కావాలి? ఆయన జమీందార్ కదా, తనొక చెప్తే ఊర్లో వాళ్ళంతా సైలెంట్ అవుతారు. అది సరే కాని, నువ్వు చెప్తున్న నిధి ఇక్కడే ఉందా? నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఈ చుట్టుపక్కలే ఉండాలి. ఎగ్జాక్ట్గా తెలియాలంటే తాళపత్రాలు చూడాలి. అవేమో ఈ గుళ్ళోనే ఉన్నాయని తెలిసింది. మరింకేంటి, స్టార్ట్ చెయ్యి. కాని ఎలా? గుడేమో చాలా పెద్దది, ఇక్కడ ఎక్కడున్నాయో, పైగా ఇక్కడ సర్చ్ చేస్తే వీళ్ళేమంటారో. సర్లే, నేను వీళ్ళతో మాట్లాడతాను, మీరు నిర్భయంగా వాటిని వెతకచ్చు అనడంతో థ్యాంక్ యూ రఘు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి, ఈ ఊరికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందా అన్నాడు నరసింహభూపతి. అవును దొరా, మార్తాండ చెప్పిన నిధి గురించి తవ్వకాలు జరిపించడానికి వచ్చిందంట. ఆ రాఘవ వాళ్ళింట్లోనే ఉండమని చెప్పాడంట అన్నాడు సాంబడు. వెతకబోయిన తీగ కాళ్ళకి తగలమంటే ఇదే. ఆ రాఘవ ఊరంతా పటిష్టంగా పోలీసులని పెట్టించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం నిధి గురించి తెలుసుకోలేం. ఆ పిల్ల ద్వారా అయితే వీలైనంత తొందరగా కనిపెట్టచ్చు అన్నాడు మార్తాండ. అలాగా, అయితే నాన్న, ఆ పిల్లతో మాట్లాడి మన దారిలోకి తెచ్చుకుంటే అని రాజేంద్ర అన్నాడు. అవును నాన్న, ఆ పనే చేద్దాం. తనకు కూడా వాటా ఇస్తామని చెప్పి మన పని పూర్తయ్యాక తనని పక్కనకి తప్పించేద్దామన్నాడు. నేను అదే అనుకుంటున్నాను. రాజేంద్ర, వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడు అన్నాడు నరసింహభూపతి. సరే నాన్న అని. సాంబడు, ఇప్పుడు తనెక్కడుంది? గుళ్ళోనే ఉంది దొరా. సరే, కార్ రెడీ చెయ్యి, వస్తున్నాం. రాజేంద్ర వచ్చేసరికి మీనాక్షి గుడికి దక్షిణం వైపున్న గదుల్లో తాళపత్రాల కోసం వెతుకుతుంటే తన దగ్గరికి వచ్చి నిలబడ్డాడు రాజేంద్ర. బేబీ పింక్ కలర్ చీరలో నడుము కిందకి పాకిన పొడవైన జడతో ఆమె జగన సౌందర్యం కనువిందు చేస్తుంటే రెప్పవాల్చడం కూడా మర్చిపోయి అలానే చూస్తుండిపోయాడు. వెనుక నుండి ఇంత అందంగా ఉంది, ఇక ముందెలా ఉందో అనుకుంటూ తన వైపు అడుగులేస్తుంటే ఆ అడుగుల చప్పుడికి క్షణం మౌనంగా ఉన్న మీనాక్షి తల తిప్పి చూసింది. అందానికే అసూయ పెట్టించే ఆమె రూపానికి మైమరచిపోయాడు రాజేంద్ర. వావ్, ఇంత అందమా? ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు అనుకుంటూ మీనాక్షిని నక్కసిక పర్యంతం చూపులతోనే తడుముతున్నాడు రాజేంద్ర భూపతి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా బాగుంది కదా గాయత్రి.
మీనాక్షి ఇద్దరూ వాళ్ళ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లడంలో బిజీగా ఉన్నారు. మరి ఈ నిధి గురించి మీనాక్షికి తెలుస్తుందా? అలానే ఈ రఘునే రఘవ భూపతి అని మీనాక్షి తెలిస్తే ఏం జరుగుతుంది అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ ఫ్లాష్ బ్యాక్ అయితే ఎక్కువ ఉండదండి, కొన్ని ఎపిసోడ్లు త్వరగానే అయిపోతుంది. అలానే స్టోరీ అయితే మెంబర్షిప్లో ఉంది, మీ అందరికీ తెలుసు కదా. స్టోరీ నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.